చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. సో ఇదైతే ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య నిజంగానే అసలు వీడియో తీయడానికి ఏమీ లేదనమాట. మొత్తం నార్మల్ రొటీన్ అయిపోయింది. ఇంకా బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఎండలు బాగున్నాయని చెప్పేసి. ఇదైతే శివరాత్రి రోజు అంటే నెక్స్ట్ డే అనమాట. జాగారం చేసిన తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది కదా. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, మమ్మీకి హాలిడే ఉందని చెప్పి. ఇంకెట్లనో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా మా అన్న వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. సో తను మేమందరం కలిసి కీసరగుట్ట అయితే వెళ్ళాము. సో ముందు రోజు వెళ్ళింటే అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. ఆల్రెడీ మేము 2-3 ఇయర్స్ ముందు ఒకసారి అయితే వెళ్ళామన్నమాట శివరాత్రి రోజు. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి లేదనమాట, అంత జనం ఉన్నారు. అందుకని ముందే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. సో ఆ రోజైతే అంత రష్ ఏం లేదు, బట్ ఉన్నారు మనుషులైతే. ఇంకా ఫుల్ జాతర టైప్ పెడతారనమాట ఇక్కడ, అన్నీ కొనుక్కోవడానికి బట్టలు అవన్నీ ఉంటాయి. జస్ట్ కింద వరకే చూసి షాపింగ్ చేసుకొని వచ్చేసామన్నమాట. పైకి అయితే వెళ్ళలేదు దేవుడి దగ్గరికి అయితే. ఇంకా మేమైతే ఏమేమి షాపింగ్ చేసాము ఆ రోజు మొత్తం అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఉండే అనమాట. నాకు మొత్తం తిరుగుతూనే ఉన్నాము. అదే మీరు ఈ వీడియోలో చూడబోతారు. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయడానికి. అండ్ అట్లానే వీడియో నచ్చితే మాత్రం మంచిగా లైక్ అయితే చేయండి. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో కీసరగుట్ట అనేది చాలా ఫేమస్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది. శివరాత్రికి అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఎక్కడి నుంచో వస్తారనమాట భక్తులందరూ. ఇంకా మేము వెళ్ళిన రోజైతే ఇంకా చాలా బాగా చేశారనమాట అరేంజ్మెంట్స్ కూడా, అంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా. సో ఎక్కడంటే టెంట్స్, ఇంకా వాటర్ ప్యాకెట్స్ సప్లై చేయడము ఫ్రీగా, ఇంకా అట్లనే అన్నదానం, ఇట్లా చాలా చేశారనమాట. సో మేము వెళ్ళి ఒక 2-3 అవర్స్లో వచ్చేసాము. మా ఇంటికి కీసరగుట్టకి జస్ట్ 10 మినిట్స్ అనమాట దూరం. అందుకని చెప్పేసి ఇంకా బైక్ మీద వెళ్ళొచ్చాము. ఎండలు అయితే మామూలుగా లేవు, మాడిపోతాం బయటికి వెళ్తే, అంత ఎండలు ఉన్నాయి. ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు కూడా ఉండలేమన్నమాట. ఇంకా నాకైతే ఈ బొమ్మలు భలే నచ్చాయి, బార్బీ డాల్స్. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తము షాపింగ్ చేసుకోవడానికి అనమాట, చాలా ఉండే. ఇంకా మేమైతే ఫుల్గా అలసిపోయాము. తిరిగిన 2 గంటలైనా కానీ మొత్తం ఎండ మాడిపోతుంది అనమాట. ఆయిల్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం మొత్తం డీప్ ఫ్రై అయిపోతాము. అసలు ముందు ఏం ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు వెళ్తేనే వర్కౌట్ అవుతుంది అనమాట. ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటే అసలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా అట్లా సడన్గా అనుకొని వెళ్ళాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఉస్మాన్ గారు మీరు లాస్ట్ వీడియోస్ చూసింటే వాడి బర్త్డే బ్లాగ్ అవన్నీ ఉంటాయి మన ఛానల్లో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ అట్లానే ఇప్పుడు చాలా మంచి మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కదా. సో ఇంకా దానివల్ల చాలా ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఈ మధ్య అయితే కొంచెం తిరగడం ఎక్కువైందనే చెప్పొచ్చు. సో మొత్తం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి రెడ్గా అయిపోతున్నాం బయటికి వెళ్ళేసరికి, అట్లా అంత ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా ముందు ముందు మార్చి ఏప్రిల్ మేలలో అసలు ఇంకా కాలు తీసి బయట పెట్టలేమేమో, అంత ఎండలు వచ్చేస్తాయి. ఇంక మొత్తానికైతే ఇంకా కొంచెం సేపు అట్లా అట్లా తిరిగేసి మేము పార్కింగ్ చేసిన దగ్గరికైతే వచ్చేసాము. పార్కింగ్ దగ్గర కూడా ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ లైన్ కట్టాల్సి వచ్చేది. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది, ఎందుకంటే చాలామంది రాత్రంతా మేలుకొని ఉంటారు కదా. సో ఇక్కడ ఈ గుళ్ళు అయితే ఉంటారనమాట, అందుకని చెప్పి చాలా రష్ ఉంటుంది. ఇంకా మేము వెళ్ళింది నెక్స్ట్ రోజు కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు అప్పటికే, అందుకని చెప్పి కొంచెం ఫ్రీగానే ఉండింది. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇంకా ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది అయితే ఇంకా అనిపించలేదు. ఇంకా మేమందరం అయితే ఇంకా వచ్చేసి ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. అస్సలు ఎండకి తట్టుకోలేకపోతున్నాం. మేము కూర్చున్న దాని పక్కనే ఒక చిన్న వాటర్ ప్యాకెట్స్ అట్లా ఇస్తున్నారు అనమాట. సో అవి తీసుకొని వచ్చి ఇంకా వాటర్ అయితే తాగుతున్నాం. యాక్చువల్లీ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళడం చాలా బెటర్. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అస్సలు మర్చిపోకుండా తీసుకెళ్లాల్సింది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వాటర్ బాటిలే. ఇంకా క్యాప్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం చాలా బెస్ట్, లేదంటే నిజంగానే తలనొప్పి వచ్చేస్తుంది. నాకు ఎందుకో కానీ 3-4 డేస్ నుంచి అయితే ఫుల్ హెడ్ఏక్ అనమాట. నేను నిద్ర వల్ల వచ్చిందేమో, అంటే నిద్ర తక్కువ అవ్వడం వల్ల అట్లా హెడ్ఏక్ వస్తుందేమో అనుకున్నాను, కానీ అయినా తగ్గట్లేదు నిద్రపోయినా కానీ. ఒక 2-3 డేస్ అయితే ఫుల్ ఇబ్బంది పెట్టేసింది. అంటే ఎట్లా అంటే మొత్తం హెడ్ఏక్ కాదు, సో ఒక సైడ్ పెయిన్ వస్తుంది కదా అట్లా అనమాట. సో ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆయిల్ పెట్టుకున్నా కానీ తగ్గలేదు. ఇంకో నిన్న మొన్న అయితే కొంచెం బెటర్ అనమాట, తగ్గింది బాగానే. ఇంకా మేమైతే ఫైనల్గా ఇక్కడ వాటర్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాము. మన జున్నుగాడు, ఉస్మాన్ గాడు వీళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మొత్తం బయటికి తీసుకెళ్తే వీళ్ళకి భలే ఉంటుంది హ్యాపీగా, ఎంతసేపు అయినా తిరుగుతూనే ఉంటారు ఏడవకుండా. మన జున్నుగాడు గురించి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. బయటికి తీసుకెళ్ళామంటే వాడి ప్రపంచమే వేరు, మొత్తం హ్యాపీ అయిపోతాడు. ఇంట్లో ఉంటేనే
కొంచెం క్రాంకీగా చేస్తాడు కానీ బయటికి తీసుకెళ్తే మాత్రం బాగుంటాడు అనమాట. సో వీటికి డిఫరెంట్, అంటే మొత్తం ఆపోజిట్ ఉస్మాన్ గాడు. బయటికి తీసుకెళ్తే కొంచెం క్రాంకీ అవుతుండే ఇంతకుముందు, బట్ ఇప్పుడు వాడు కూడా అలవాటు అయిపోయింది. బయటికి తీసుకెళ్ళినంతసేపు చాలా సైలెంట్గా ఉంటారు అనమాట. ఎందుకంటే చాలా కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇంకా వాళ్ళకి, అవి చూస్తూ ఉంటారు సైలెంట్గా. ఇంకా వీళ్ళు కూడా అంతగా ఏమి ఇబ్బంది పెట్టలేదు, బాగానే ఉన్నారు. దుకాణాలు చాలా తక్కువ పెట్టేది. నీది కాదు అది, నేను పిండి పట్టించుకొని వచ్చేసరికి నీదే అమ్మి బండి ఇంట్లో పెడతా బండి అసలు చౌకలేదో తీయాకరా రే. ఇక్కడ ఈ బొమ్మల గురించి అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పెద్ద దోక అనమాట. సో ఏది తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పారని చెప్పి ఇక్కడ పీరు అయితే, అంటే మా అన్న వాళ్ళ వైఫ్ అయితే తీసుకుందనమాట 2 బొమ్మలు. ఇద్దరికి సేమ్ తీసుకుంది, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి. అది అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి మొత్తం ఊడిపోతున్నాయి అనమాట పార్ట్స్ అన్నీ. అసలు ఏదో జస్ట్ అట్లా పెట్టాలి కదా పెట్టారనమాట. అస్సలు బాగాలేదు క్వాలిటీ. ఇంకా వీళ్ళు ఏదో ఏడుస్తున్నారు కదా అని చెప్పి తీసుకున్నారు. ఇంకా మొత్తానికి అయితే అట్లా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇది అక్కడ వీడియోని, మధ్యలో అయితే వీడియో తీయడం కుదరలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక చిన్న పార్క్ ఉందంట. నేను ఎప్పుడో స్కూల్కి వెళ్ళే టైంలో చూశాను, అప్పుడు అసలు పార్కే లేదు. ఇప్పుడు బాగుందని చెప్పి సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అట్లా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా దగ్గరే. ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒక 2 మినిట్స్ జస్ట్. చాలా బాగుంది. ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, నాకైతే భలే అనిపించింది. ఇక్కడ చుట్టూ ఉన్న చెట్లలోకి ఇది చాలా స్పెషల్గా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే మేము వెళ్ళేసరికి చీకటి అవుతుంది అనమాట. అరే కొంచెం ముందు వెళ్ళింటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా మొత్తానికి ఏం చేయలేను కాబట్టి అట్లా వీడియో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా చెట్టు. ఈ చెట్టు పేరుంటే మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. అబ్బా సమ్మర్ వస్తుంది, ఇంకా మంచిగా ఐస్ క్రీమ్స్ తినొచ్చు అని అనుకునే లోపే సమ్మర్తో పాటు మంచి బోనస్ కూడా తీసుకొస్తుంది అనమాట. అదే దోమలు. అస్సలు నించలేం బయట. 6 దాటితే మాత్రం ఫుల్ గుంపులు వచ్చేస్తున్నాయి అనమాట. ఒకటేసారి దాడి చేసేస్తాయి అన్నీ ఒక దగ్గర నుంచినామంటే. జస్ట్ అట్లా వాక్ చేస్తూ ఉంటే పర్లేదు కానీ ఒకటే దగ్గర నుంచినామంటే ఇంకా వాటి రక్తం అంతా పీల్చేస్తాయి. అన్ని దోమలు ఉన్నాయి. ఇంకా ఈ పార్క్లో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఉందన్నమాట. సో దానివల్ల ఇంకా దోమలు అయితే ఫుల్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పార్క్. చాలా బాగుంది. అసలు ఎంత బాగా కట్టారో. ఈవినింగ్ వాక్స్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి. కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు వచ్చింటే ఇంకా బాగుండేది, మంచి వీడియో వచ్చేది, మీకు కూడా చూపించేదాన్ని. ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదైతే మేము ఎప్పుడో స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి అట్లనే ఉంది చెట్టు. దానికి ఎన్ని ఇయర్స్ ఏంటో మరి, ఇప్పటికీ అట్లనే ఉందన్నమాట. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే వెళ్ళే వాళ్ళం ఇంటికి. ఇంకా ఇన్ని రోజులకైతే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఇంకా అట్లా కొంచెం సేపు మేమైతే వాకింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం పార్క్ అంతా చుట్టేసాము. చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఇది కట్టి కూడా ఒక 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, 2-3 ఇయర్స్. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే 2-3 పార్కులు అయితే కట్టారనమాట. చాలా మంచి వాకింగ్ ప్లేస్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా కూడా ఉంది.
ఇంకా ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఉందన్నమాట. కాకపోతే వాటర్ అంత క్లీన్గా లేవు. సో దీనివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్లనే ఎక్కువ దోమలు వస్తున్నాయి ఏంటో, అందుకని చెప్పి కొంచెం సేపు కూడా అక్కడైతే ఉండలేకపోయామన్నమాట. ఫుల్ దోమలు ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే అట్లా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాము. నాకు ఇంకొక బాగా నచ్చిన ప్లేస్ అయితే ఇదనమాట. చాలా బాగుంది కదా, చిన్నపిల్లలు లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ పిక్నిక్ అట్లా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా దాని చుట్టూ చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. చిన్నపిల్లలకి అయితే మంచి స్పాట్. కాకపోతే దీంట్లో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే, నార్మల్గా నాకు పార్క్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదే ఉయ్యాలలు. బట్ ఇక్కడైతే ఉయ్యాలలు లేవు. మరి ఏంటో తీసేసారో పెట్టలేదో తెలియదు కానీ మొత్తానికైతే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళిద్దరూ ఇది కొంచెం సేపు ఎక్కారనమాట, జున్నుగాడు ఇంకా ఉస్మాన్ గాడు. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ స్క్రీన్లో చూస్తే మీకు అనిపిస్తుంది దోమలు ఎట్లా తిరుగుతున్నాయో. ఇంకా ఉండడం మంచిది కాదని చెప్పేసి మొత్తానికైతే ఇంటికి బయలుదేరిపోయాము. కొంచెం సేపు ఆడుకున్నందుకు వీళ్ళిద్దరు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఓలే కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చింటే బాగుంటుంది. నువ్వు రావా? సరే మేము పోతున్నాంలే. బాయ్. చెట్టు బాగుంది అందరం. హాయ్ హాయ్ చెప్పు. ఇంకా అట్లా కొంచెం సేపు అయితే పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడి ఇంకా అవ్వ వాళ్ళు మేము అందరం అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో ఇంటికి వచ్చేటప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ అయింది లేట్గానే, అంటే ఒక 8 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఒక 1 hour పట్టింది అనుకోండి, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ అదంతా కూడా ఉంటుంది కదా. సో మొత్తానికైతే 9:15 కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము. సో అక్కడ నుంచి వచ్చేసరికి ఈరోజు మొత్తం తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఫుల్ టయర్డ్ అనిపించింది, కళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. ఇంకా అసలు వదిలేస్తే పడుకొని నిద్రపోదామా అన్నంత ఉండే అనమాట. సో చాలా అలసిపోయాము. ఇంటికి వచ్చి పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock లేసామన్నమాట నేను జున్నుగాడు. అంత అలసిపోయాము. సో మొత్తానికైతే మా డే ఇట్లా జరిగింది చాలా హ్యాపీగా. ఎందుకంటే నాకు ఎక్కువ ఇంట్లో ఉండడం కంటే బయట అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు అయితే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాం కదా, అందుకని ఫుల్ బాడీ కూడా మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. సో మొత్తానికి మా డే ఇట్లా గడిచిపోయింది అనమాట. వీడియో లాస్ట్కి అయితే వచ్చేసాము. సో వీడియో ఎట్లా అనిపించింది, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే సీ యూ, ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్, బై బాయ్.